ప్రీతిలో మార్పు వస్తుందని, తన అమ్మని తన కూడా ఉంచుకోవాలన్న ఆలోచనని యాక్సెప్ట్ చేస్తుందని, కొత్త ఇల్లు కట్టాక అమ్మ తన కూడా ఇక్కడే ఉంటుందని ఎన్నోసార్లు చెప్పాడు. అప్పుడు పలకలేదు. సరేలే అని అనుకున్నాడు. కానీ ఇంత ఖచ్చితంగా తన ముఖం మీద అమ్మ రావడానికి వీల్లేదని చెప్పడం తను భరించలేకపోతున్నాడు. అమ్మ ఇక్కడ ఉండకూడదు కానీ ఆవిడ కొడుకు మాత్రం ఇక్కడ ఉండాలి. ఎందుకంటే తను ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి అమ్మని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలనుకున్నాడు. అమ్మ కళ్ళల్లో కనబడే సంతోషం తను చూడాలనుకున్నాడు. కానీ ఒంటరిగా ఊళ్ళో ఉంటుంది. పొరుగు వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి అమ్మని జాగ్రత్తగానే చూసుకుంటున్నారు. అయితే మాత్రం ప్రీతి ఇటువంటిదని తను అంచనా వేయలేకపోయాడు. తనదే తప్పు. అమ్మ రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేను అని అనుకున్నాడు. ఏం చెయ్యాలి? బాధగా కళ్ళు మూసుకొని సోఫా వెనక్కి చేరబడ్డాడు.